సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన సమావేశం పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం ఆకాంక్షించారని తెలిపారు. హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులుగా తామందరం స్వాగతించామన్నారు దిల్ రాజు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపోదించొద్దని మనవి చేశారు దిల్ రాజు. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నామని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు దిల్ రాజు. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన సమావేశం పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారని తెలిపారు. హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులుగా తామందరం స్వాగతించామన్నారు దిల్ రాజు. ఇక అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపోదించొద్దని మనవి చేశారు దిల్ రాజు. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నామని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు దిల్ రాజు.